ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ మొసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశం కోసం అలవోకగా ప్రాణాలు ఇచ్చేస్తారు. దేశం ఏ బాధ్యత ఇచ్చినా సరే కళ్ళు మూసుకుని రంగంలోకి దిగుతారు. తమకు తమ దేశం అంటే అంత ప్రేమ. ఇక మొసాద్ చేపట్టిన ఆపరేషన్ గురించి తెలియాలి అంటే వారిలో కసి ఎంతలా ఉంటుందో, హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఎలా చంపింది, ఎందుకు ఎక్కడ చంపిందో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోక మానరు. అంతెందుకు, సిఐఏ ఈజిప్టు ఇజ్రాయెల్ అధికారులతో గాజాపై దాడి గురించి చర్చిస్తోంది కూడా. దేశంలో శాంతి నెలకొల్పాలని, హమాస్ను ఒప్పించాలని కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈలోపే హమాస్ పొలిటికల్ చీఫ్ హత్యకు గురయ్యాడనే వార్త వారిని షేక్ చేసేసింది. ఆ హత్య ఎంత భయంకరంగా ఉండాలో ముందే మొసాద్ ప్లాన్ చేసింది. ఎందుకంటే తమ దేశ పౌరులను ఒకరిని చంపితే 100 మందిని చంపుతామనేది పాత సిద్ధాంతం. ఇప్పుడు ఒకరికి 1000 మందిని అన్నంత కసిగా గాజాలో నరమేధం సృష్టిస్తోంది ఇజ్రాయెల్. ఇంకా చెప్పాలంటే హమాస్కు ప్రాణమే ఇస్మాయిల్. అతనే ఇరాన్ నుంచి డబ్బు ఆయుధాలు సమకూరుస్తాడు. పాలస్తీనా తీవ్రవాదులకు బలం, ఆర్థికంగా వారికి కావాల్సినంత డబ్బును సమకూర్చాడు. అంతేకాదు ఇజ్రాయెల్పై దారుణ దాడులకు మాస్టర్ మైండ్ అతనే. అందుకే మొసాద్ రంగంలోకి దిగింది. అక్టోబర్ 7, 2023న టెహరాన్లో నక్కిన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ టీవీలో ఇజ్రాయెల్పై దాడులను చూశాడు. హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ ప్రజల ఇళ్లలోకి చొరబడి ఓచకోతకొస్తుంటే నవ్వాడు. వారు చస్తుంటే, ప్రాణాల కోసం ఇజ్రాయెల్ పౌరులు ప్రాధాయపడుతుంటే నవ్వి సంతోషపడ్డాడు. అంతేకాదు తీవ్రవాదులు క్షేమంగా ఉండాలని అదే టీవీ ముందు తన అనుచరులతో కలిసి ప్రార్థనలు చేశాడు ఇస్మాయిల్. ఆ వీడియో వైరల్గా మారింది. ఇజ్రాయెల్ తమ వారిని చంపుతుంటే నవ్వుతూ కనిపించిన ఇస్మాయిల్ను చూసి పగతో రగిలిపోయింది. ఒకరు కాదు, 1000 మందిని చంపాలి. ఈ నవ్వు ఎవరి మొహాన కనిపించద్దని కసిగా ప్లాన్ చేసింది. కానీ 2019లో హమాస్ ప్రభుత్వాన్ని వదిలేసి టెహరాన్కి వెళ్ళిపోయాడు. విదేశాల నుంచే నడపడం మొదలుపెట్టాడు. కానీ అతని ఫ్యామిలీ మొత్తం గాజాలోనే ఉందని మొసాద్కి తెలుసు. దీంతో గాజాలోని ఇస్మాయిల్ కుటుంబం ఉన్న ఇళ్లపై మెరుపు రాకెట్లతో దాడులు చేసింది మొసాద్. 1 కాదు, 2 కాదు, మొత్తం 5 స్థావరాలపై పక్కాగా దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇస్మాయిల్ చిన్న కోడలు తప్ప అందరూ చనిపోయారు. ఇతనికి 14 మంది సంతానం. అతని భార్య అమల్ కూడా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయింది. అయితే ఈ దాడుల్లో మొత్తం 60 మంది దూర బంధువులు, దగ్గర బంధువులను కూడా చంపేసింది ఇజ్రాయెల్. శత్రుశేషం అసలే ఉండద్దు. ఎంతలా అంటే చివరకు కళ్ళు తెరవని పసిగుడ్డైనా సరే అనే సిద్ధాంతం బలంగా నమ్ముతోంది ఇజ్రాయెల్. అయితే ఏప్రిల్ నెలలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ 3 కొడుకులు బతికే ఉన్నారని పసిగట్టింది మొసాద్. అంతే, వారి కోసం మళ్లీ వేట మొదలు పెట్టింది. భవనాల్లో కాకుండా శరణార్థుల్లో కలిసిపోయి బ్రతుకుతున్న వారిని గుర్తించింది. ఏప్రిల్ 10, 2024న ఒకే కారులో వెళుతున్న తన 3 కొడుకులు హజెం, అమీర్ మహమ్మద్లను రాకెట్ దాడి చేసి గురి చూసి చంపేసింది. మొత్తం 60 మంది మనవరాళ్లు చనిపోయారు. అయితే చిన్న కోడలు ప్రాణాలతో ఉందని మాత్రం వారికి తెలుసు. ఆమె ఎక్కడ ఉందో వారికి తెలియదు. కానీ ఆమె బ్రతికే ఉందని మాత్రం ప్రపంచానికి తెలుసు. అయితే ఎంతమందిని చంపినా సరే తల్లివేరు లాంటివాడు ఈ ఇస్మాయిల్. కాబట్టి అతను బ్రతికి ఉంటే ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రమాదమే. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అయినా సరే దాడులు చేయిస్తాడు. లేదంటే మరొక నాయకుడిని తయారు చేయగల సత్తా అతనికి ఉంది. ఎందుకంటే ఇతనికి ఇజ్రాయెల్ వ్యూహాలు బాగా తెలుసు. ఒకప్పుడు శరణార్థి శిబిరంలో అనాథలా పెరిగిన ఇస్మాయిల్ హనియా కష్టపడి చదువుకున్నాడు. యూనివర్సిటీలో చదువుకునే సమయంలోనే హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్కు పరిచయం అయ్యాడు. అయితే అరబ్ సాహిత్యంపై పట్టున్న ఇతను మంచి మాటకారి, వ్యూహకర్త కూడా. అలా మెల్లిగా యాసిన్కు దగ్గరై అతని ఆఫీసులోనే కోఆర్డినేటర్గా పనిచేశాడు. ఆ తర్వాత అతను వృద్ధాప్యంలోకి వెళ్లడంతో రాజకీయ సలహాలు ఇస్తూ తానే ముందుండి నడిపించేవాడు. అయితే యుక్త వయసులో 18 రోజుల పాటు ఇజ్రాయెల్ జైల్లో గడిపి వచ్చిన ఇస్మాయిల్కు ఆ దేశంపై కసి పెరిగింది. ఇటు హమాస్ ఫౌండర్ అహ్మద్ యాసిన్కు కుడిభుజంగా ఉంటూ ఎన్నో పదవులు చేపట్టాడు. అయితే 2004లో ఇజ్రాయెల్ దాడి చేసి అహ్మద్ యాసిన్ను చంపేసింది. హమాస్ పని అయిపోయిందనుకుంటే ఈ ఇస్మాయిల్ హనియా మరింత బలంగా మారాడు. ఇరాన్ నుంచి నిధులు, ఆయుధాలు తెస్తూ తీవ్రవాద సంస్థను మరింత పటిష్టంగా చేశాడు. చివరకు 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా పాలించాడు. చివరకు పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఆదేశాలు కూడా లెక్క చేయలేదు. ఆ తర్వాత 2017లో బహిరంగంగా హమాస్ చీఫ్గా ఎంపికైనట్లు ప్రకటించుకున్నాడు. మొత్తం తీవ్రవాద సంస్థను పరిపుష్టం చేశాడు. ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పాలని నిత్యం దాడులు చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అయితే తనను చంపేందుకు మొసాద్ ప్రయత్నిస్తుందని తెలియగానే ముందు హమాస్ చీఫ్ పదవిని వదిలేశాడు. ఆ తర్వాత హమాస్ పొలిటికల్ చీఫ్గా బాధ్యతలు తీసుకొని ఇరాన్కు రహస్యంగా పారిపోయాడు. దీంతో మొసాద్ అప్పుడు చంపలేకపోయింది. కానీ మొసాద్ పగబడితే మాత్రం పగబట్టిన పాము కంటే ప్రమాదం. అలానే మొదట మొత్తం ఇస్మాయిల్ కుటుంబాన్ని చంపేసింది. చివరకు చిన్న పిల్లలు అని కూడా చూడలేదు. అత్యంత దారుణంగా బిల్డింగ్ మొత్తం మీద రాకెట్లు ప్రయోగించి హత్య చేసింది. ఇక ప్రాణాలతో బయటపడ్డ కొడుకులను కూడా కారులో ప్రయాణిస్తుంటే గుర్తించి హత్య చేసింది మొసాద్. ఇక చివరకు మిగిలింది ఒకే ఒక్కడు, ఇస్మాయిల్. ఉన్నది టెహరాన్లో అని తెలుసు. కానీ అక్కడ కూడా ఎన్నో రోజులుగా వెంటాడుతున్నారు మొసాద్ ఏజెంట్లు. ఒక్క దెబ్బకు 2 పెట్లున్నట్టుగా ఇటు ఇరాన్కు అటు హమాస్కు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు
అనుకున్నారు. కానీ కాలం మాత్రం కలిసి రాలేదు. ఇతను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా రక్షణలో ఉన్నాడు. అక్టోబర్లో ఇజ్రాయెల్ ప్రజలను హమాస్ తీవ్రవాదులు ఓచకోతకొస్తుంటే నవ్వుతూ ప్రార్థనలు చేసుకున్న అతన్ని వదిలిపెడుతుందా? కానీ ఎక్కడున్నాడో మాత్రం తెలియడం లేదు. ఇరాన్ నేషనల్ గార్డ్స్ నుంచి ఇంటెలిజెన్స్ వరకు కూడా కాపలా కాస్తూ ఉన్నారు. రోజుకు ఒక ఇంటికి వెళుతున్నాడు. ఏ ఒక్క రోజు కూడా ఒక ఇంట్లో ఉండడు. బహిరంగంగా భద్రత అసలే ఉండదు. ఎందుకంటే సెక్యూరిటీతో వెళితే గుర్తుపడతారని భయం. 100 మంది భద్రత ఉన్నా కూడా మొసాద్ ఏజెంట్లు మొత్తాన్ని చంపేస్తున్నారు. అందుకే అసలు తన గురించే తెలియకుండా తిరుగుతున్నాడు. కానీ ఇరాన్ ఓ తప్పు చేసింది. బహుశా ఇస్మాయిల్ హనియా కూడా బయటకు కనిపించేందుకు భయపడే ఉంటాడు. కానీ ఇరాన్ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది. ఇజ్రాయెల్కు ప్రపంచానికి ఓ సందేశం ఇవ్వాలనుకుంది ఇరాన్. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్కు అమెరికాకు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మా హానరరీ గెస్ట్, మా మద్దతుంటుందని ఇరాన్ చెప్పాలనుకుంది. అందుకే కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానించారు. దీంతో వెంటనే ఇజ్రాయెల్ తన డ్రోన్లను మోహరించింది. కానీ ఏ ఇంట్లో ఉన్నాడనేది తెలియాలి కదా. అందుకే అవకాశం కోసం ఎదురు చూసింది. ఊహించినట్టుగానే కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యాడు ఇస్మాయిల్. ఆ తర్వాత ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారుల సాయంతో 4 కార్లు మారి 2 ఇళ్లలోకి వెళ్లి ఆ తర్వాత ఖాళీ కార్లు వేరువేరు ప్రాంతాలకు వెళ్లిపోయేటట్లుగా రొటీన్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ పాటించారు. కానీ మొసాద్ ఏజెంట్లు దేశమొదర్లు. ఏ ఇంట్లో ఉన్నాడనేది పిన్ పాయింట్తో సహా గుర్తించేశారు ఈలోపే. అది ఎలా సాధ్యమైందనేది ఎవ్వరికీ తెలియదు. అసలు విదేశీ ఏజెంట్లు ఇరాన్లో బ్రతకాలంటే మామూలు విషయం కాదు. సులభంగా గుర్తుపడతారు కూడా. కానీ మొసాద్ ఏజెంట్లు మాత్రం భయంకరమైన డేరింగ్ ఆపరేషన్స్ చేపడతారు. 3-4 ఇళ్లు మారినా కూడా ఇస్మాయిల్ చివరకు ఒకే ఒక బాడీ గార్డ్తో సిటీ అవుట్స్కట్లోని భద్రతాధికారులు సెలబ్రిటీలు ఉండే ఓ ఇంట్లో ఉన్నాడు. ఆ కాలనీలో హమాస్ చీఫ్ ఉంటున్నాడని పాపం ఎవరికీ తెలియదు. చివరకు మిలిటరీలో పనిచేసే వారికి కూడా తెలియదు. ఎందుకంటే కారు మాత్రమే లోనికి వెళుతుంది. కారులో ఎవరున్నారో తెలియదు. కేవలం ఒకే ఒక బాడీ గార్డ్ ఉంటాడు. అతను కూడా గాజాకు చెందిన నమ్మకమైన వ్యక్తి. వాస్తవానికి అది కూడా అతను చేసిన తప్పై ఉండొచ్చు. సదరు ఇంటిపై నిఘా పెట్టిన ఇజ్రాయెల్ గూఢచారులు పక్కా సమాచారం ఇచ్చారు. అంతే, రాత్రికి రాత్రే డ్రోన్తో మొత్తం బిల్డింగ్ పైకి మినీ గైడెడ్ మిసైల్ని ప్రయోగించి కూల్చేశారు. ఆ బిల్డింగ్ లో ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్, అతని బాడీ గార్డులు ఇద్దరు కూడా చనిపోయారు. ఆ పేలుడు సంభవించగానే ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు చేరుకొని ఇస్మాయిల్ చనిపోయాడని గుర్తించి షాక్ అయ్యారు. ఇది ఇరాన్కు తల తీసేసినట్టయింది. ఎందుకంటే తమ రాజధాని నగరంలో, అది కూడా మోస్ట్ సెక్యూర్డ్ లొకేషన్లో దాచిపెట్టినా కూడా ఇజ్రాయెల్ చంపడంతో పరువు మొత్తం పోయింది. ఇన్నాళ్లు కూడా ఇజ్రాయెల్ పని చెబుతామని గేంకారాలు పలికిన అధ్యక్షుడు నేలచూపులు చూస్తున్నాడు. తమ దేశంలో భద్రత కోసం వచ్చిన హమాస్ చీఫ్నే కాపాడలేకపోయింది ఇరాన్. తమ దేశంపైనే దాడి చేసి హత్య చేసింది. దీంతో తమ పవర్ ఏంటో చూపిస్తామని, ఇంతకు 100 రెట్లు ఇజ్రాయెల్ను శిక్షిస్తామని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఇప్పటికే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ ఇది ఇజ్రాయెల్ దాడిని ప్రకటించేసింది. దీంతో హమాస్ చీఫ్ హత్యతో ఆ సంస్థకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఎందుకంటే హమాస్కు ఎవరు ముఖ్య నేతలున్నా కూడా చంపేస్తుంది ఇజ్రాయెల్. ఈ హత్యతో అమెరికా కూడా వణికిపోయిందని చెప్పాలి. ఎందుకంటే గాజాలో పరిస్థితులు చక్కదిద్దాలి అనుకుంటున్న సమయంలో ఇజ్రాయెల్ దారుణమైన ఆపరేషన్ చేసింది. కానీ ఇజ్రాయెల్ బతకాలంటే హమాస్ లీడర్ ఇస్మాయిల్ చావాలనేది ఓపెన్ రూల్ అంటారు ఆ దేశ నేతలు. ఇప్పటికే 35,000కు పైగా సామాన్యులు చనిపోయినా ఇజ్రాయెల్ దాహం తీరడం లేదు. మా దేశానికి భద్రత ముప్పు లేదని భావించిన తర్వాత శాంతిస్తామని చెబుతోంది. ఇక ఇరాన్ హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. తాము హమాస్ లీడర్ను చంపామని కూడా ప్రకటించలేదు. అలా ప్రకటించడం ఆ దేశానికి అలవాట్లేదు. అలా పని చేసుకుంటూ పోతుందంతే. మరి ఇరాన్ తొడలు కొడితే భయపడుతుందా అంటే కానే కాదు. రెచ్చిపోతే బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ గురించి చెప్పాలంటే గణేష్ సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగ్ కరెక్ట్ గా సరిపోతుంది. చిన్నపిల్లలను కూడా ఇలా మానవత్వం లేకుండా ఎందుకు చంపుతున్నారంటే ఇజ్రాయెల్ ఒకటే మాట చెబుతుంది, మేమేం చెయ్యాలి, మేం బతకాలి తమ్మి అంటుంది. యూదుల దేశం అనేది ఒకటి ప్రపంచ పటంలో ఉండాలి. నాశనం చేస్తామని ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకోమని మరోసారి నిరూపించింది ఇజ్రాయెల్.